అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు ఒక చిన్న సైట్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంటీరియర్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారట, కొంతవరకు జరుగుతున్నది. దానికి సంబంధించి చూసి వచ్చాను. ఆ వీడియోను నేను మీకు దీంతో అటాచ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. చూడండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ సరే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాన్ని అప్లోడ్ చేశాను. చూసి నచ్చితే కామెంట్, షేర్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ చాలా రావట్లేదు, సబ్స్క్రిప్షన్స్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రవి కుమార్. See the video. హలో, ఇది బాత్రూమ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. బాత్రూమ్స్ ఇంకా తయారవుతున్నాయి, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అక్కడ దాని తర్వాత నుంచి ఇంటర్నల్ స్టేర్ కేసు, బయట ఎక్స్టర్నల్ స్టేర్ కేసు మామూలుగా సిమెంట్ ఆర్సీసీ ఇచ్చారు. తర్వాత లోపలంతా ఇంటర్నల్ స్టేర్ కేసు విత్ స్టీల్ తోటి తయారు చేశారు. స్టీల్ బీమ్స్ తోటి తయారు చేశారు. స్టీల్ స్టెప్ తోటి అది యూ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. దానిపైన ప్లై అతికించారు. ప్లై అతికించి దానికి తర్వాత స్టెప్స్ కానీ, వుడెన్ స్టెప్స్ కానీ, వుడ్ కానీ, లేకపోతే వినీర్ కానీ ఏదో ఒకటి పేస్ట్ చేసి దాని లుక్ చాలా నీట్గా వచ్చేటట్టు చేసి దానికి గ్రానైట్ మన గ్లాస్ రైలింగ్ ఇస్తారు. తర్వాత ఇది ఫిక్స్డ్ విండో, పెద్ద ఫిక్స్డ్ విండో. దాని ఎదురుగా అది లోపల నుంచి కనిపించేది బ్రాహ్మణ హోటలు. ఇక్కడ వసంతనగర్లో ఫేమస్ బ్రాహ్మణ హోటలు, చాలా ఫేమస్. అది 200 ఛార్జెస్ బాగా మంచిగా ఇస్తారు. ఇది వినీర్ అనమాట. వినీర్ కోసం ప్లై కొట్టారు ఈ సీలింగ్లో. ఈ జిప్సం కోసం జిప్సం బోర్డు పెట్టారు. దానికి జిప్సంకు పెయింట్ వేస్తారనమాట. వినీరు జిప్సం తోటి కలిపి ఉంటుంది. తర్వాత ఇది స్లైడింగ్ విండో అంటే విండో 2 షట్టర్స్ అటు ఇటు మూవ్ అవుతాయి. యూపీవీసీ విండోస్. ఇవి యూపీవీసీ విండోస్. తర్వాత ఇది లిఫ్ట్, జిఎస్ఎల్ లిఫ్ట్. ఇది జిఎస్ఎల్ లిఫ్ట్ లోపల కింద నుంచి పైదాకా ఉంది. తర్వాత ఈ మెట్లు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందికి బ్లాక్ కడప స్టోన్ కానీ, లేకపోతే గ్రానైట్ స్టోన్ రఫ్ చేసి ఇచ్చారు. ఇది గ్రానైట్ను రఫ్ చేసి పెట్టారు. అంతా అలానే ఒక ఫ్లోర్ మాత్రమే ఇచ్చారు, మిగతా అంతా లిఫ్ట్ ఇచ్చారు. ఇంటర్నల్ స్టేర్ కేసు, వుడెన్ స్టేర్ కేసు ఇచ్చారు, స్టీల్ స్టేర్ కేసు. ఇది ఇంకా చూపిద్దాం అనుకున్న వీడియో చూశారు కదా, ఇంకా చూపిద్దాం అనుకొని వీడియో తీశాను. ప్లైవుడ్ క్యాబిన్స్ ఉన్నాయి, వుడెన్ క్యాబిన్స్ అంటే వుడెన్ ఫ్రేమ్ వర్క్ చేసి దాని అటు ఇటు ప్లై బోర్డ్ తోటి 12mm ప్లై తోటి క్లోజ్ చేసి సైడ్ వాల్స్ చేశారు ప్లైవుడ్ది. అది ఒక 75mm దిక్కు 3 ఇంచెస్ 4 ఇంచెస్ విడుతుంటుంది. దాని ముందు గ్లాస్ వస్తుంది. లోపల మాత్రం వినీర్ కానీ టపం కొట్టి పెయింట్ వేస్తారు. అది ఇంటీరియర్ వుడ్ కర్టెన్స్. సీలింగ్ వచ్చి పిఓపి, అది మన జిప్సం సీలింగ్ వేసారు. జిప్సము పిఓపి సీలింగ్ వేసుకోవచ్చు ఏదైనా కానీ. అది వేసి దాని మీద పెయింట్ వేస్తారు. తర్వాత మన ఇంకా వచ్చి మన స్లైడింగ్ డోర్ పెద్దది ఒకటి షూట్ చేశాను. అది ఫుల్ సీలింగ్ హైట్ వరకు ఉన్నది స్లైడింగ్ డోరు. అది బాల్కనీకి ఇచ్చారు ఈసారి. అది స్లైడింగ్ అటు ఇటు స్లైడింగ్ అవుతుంది. అది కూడా వీడియో క్యాచ్ చేశాను, షూట్ చేశాను, కానీ మిస్ అయ్యింది. సో ఇది యాక్చువల్గా ఈరోజు ఇంకా వర్క్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్లో కంప్లీట్ కాలేదు. 50% స్టేజ్లో ఉంది. ఆర్సీ స్ట్రక్చర్లో ఇంటీరియర్ స్టార్ట్ అయినాయి. అది ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి తీసుకుంటే ఇంకా మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇది ఏంటంటే ఎక్స్టర్నల్గా ఒక స్టేర్ కేసు ఒక ఫ్లోర్ వరకు ఇచ్చి, ఇంటర్నల్గా అక్కడి నుంచి స్టెప్స్ ఇచ్చారు. ఐరన్ స్టెప్స్ ఇచ్చారు. అది ఇంటర్నల్గా 2 ఫ్లోర్లకు ఐరన్ స్టెప్స్ ద్వారానే వెళ్తారు. ఇంకోటి లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ మాత్రం ఉంది. అది కింద నుంచి పార్కింగ్ నుంచి పై వరకు ఉంటుంది. స్టెప్స్ ఆర్సీసీ స్టెప్స్ మాత్రం ఒక ఫ్లోరే ఉన్నాయి. ఇది ఇంతటితో
ముగిస్తున్నాను.